శ్రీశైలం ఉగాది మహోత్సవాలలో శైవ క్షేత్రం కిటకిటలాడుతోంది. భ్రమరాంబ అమ్మవారికి సారె సమర్పించేందుకు కన్నడిగులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్తజన సంద్రంతో నల్లమల పోటెత్తింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో మల్లన్న ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. శ్రీశైల క్షేత్రం భక్తులతో పులకించిపోయింది. అశేష భక్తజనంతో కిక్కిరిసిపోతోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలు మొదలయ్యాయి. శ్రీశైలంలో ఏప్రిల్ 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగుతాయి. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. అటవీ మార్గంలో మంచినీటి సౌకర్యం, చలువ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కన్నడ భక్తులు శ్రీశైల మల్లన్నను అల్లుడుగాను, భ్రమరాంబిక దేవిని తమ ఇంటి ఆడపడుచుగాను కొలుస్తారు. 100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శ్రీగిరి మల్లయ్య ఆదుకో మమ్మాదుకో అంటూ నల్లమల కొండలను దాటుతారు. బగబగా మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ఆకలి దప్పికలు మరచి భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పిస్తారు. మొదటి రోజు మహాలక్ష్మి అలంకారం, రెండో రోజు మహాదుర్గ అలంకారం, మూడో రోజు మహాసరస్వతి అలంకారం, నాలుగో రోజు రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఉగాది రోజు రథోత్సవం ఉంటుంది. ఆ మరుసటి రోజు భ్రమరాంబాదేవి నిజాలంకరణలో దర్శనమిస్తుంది. కర్ణాటక నుంచి కర్నూలు మీదుగా ఆత్మకూరు చేరుకుని వెంకటాపురం అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ కొండ కోనలు దాటుకుని భక్తులు శ్రీశైలానికి చేరుకుంటున్నారు. ఉగాది మహోత్సవాల్లో వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.